కాలనీ వాసులకు నాకు విన్నపం. మనకు కాలనీ ఎలక్షన్లు జరిగినాయి. ఇక్కడ నుంచి మనం అందరం కలిసికట్టుగా పని చేసుకొని ముందుకు పోదామని చెప్పి కొన్ని కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు అందరూ మనం కష్టపడి ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, మనం ఇంట్లో కూర్చుంటే మాత్రం మనకు పనులు కావు. అందరం కలిసి మనం కమిటీ ద్వారా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఇది మనం పని విజయం సాధిస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, నన్ను ఈ అత్యంత మెజారిటీతో గెలిపించిన ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి కూడా ఉంటానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ప్రతి మూలమూలకు వచ్చి మనం రూపాయి ఇవ్వకుండా వచ్చి మనకు ఓటేసి మళ్ళీ గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకటి ఏంటంటే కొన్ని పెద్ద పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా రోడ్ల సమస్య కానీ ఒకటి కాలువ సమస్య కానీ ఒకటి కొంచెం కరెంట్ సమస్య ఉన్నది. ఇంకొకటి డ్రైనేజీ సమస్య ఉన్నది. ఒక 2-3 దిక్కుల పైపులు పగిలిపోయి చాలా రోడ్డు మీద 40 ఫీట్ల రోడ్డుకి ఒకటి, ఆడ 30 ఫీట్ల రోడ్డుకి ఒకటి, మొత్తం కాలువలు పారుతున్నాయి. అసలు యాక్చువల్గా దీన్ని తక్షణమే మేము కమిషనర్ గారి గురించి తీసుకుపోయి మేము దీన్ని చేపిస్తాను కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటి కరెంటు లైట్లు కూడా లేవు. ఆ లైట్లు ఒకటి, ఒకటి బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యంలో కానీ యాక్చువల్గా మనకు కచ్చ రోడ్లు ఉన్నప్పుడు బస్సు 4 ట్రిప్పుల దాకా వచ్చింది కచ్చ రోడ్లు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు రోడ్డు మంచి సూపర్ రోడ్డు పడ్డది. సూపర్ రోడ్డు పడ్డాక కూడా ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది కానీ మనకు బస్సు అసలు సౌకర్యం లేదు. ఎందుకో నాకు అది అర్థమైతే లేదు. అంటే ఇక్కడ మరి స్థానిక నాయకత్వం లోపమా లేకపోతే అసలు అంటే మరి ఎందుకు ఇస్తలేరు? మరి డిపోలో కూడా ఒకసారి ఇచ్చినట్టుగానే అది మాత్రం వస్తలేదు. దానికోసం నేను పెద్ద ఎత్తున కూడా దాన్ని ధర్నా చేసి కూడా మా డిపో దగ్గర ధర్నా చేసి అయినా మాకు బస్సు సౌకర్యం నేను కల్పిస్తాను మా కమిటీ ధర్నా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, అది మళ్ళా మహిళలు జాబు పెట్టారు, పిల్లలు స్కూలు పెట్టారు, అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి మాకు 5 ట్రిప్పుల నుంచి 6 ట్రిప్పుల బస్సు సౌకర్యం మాకు రాజీవ్ గుర్కాల్ప నుంచి మాకు మినిమం 5 వరకు మాకు ఈ బస్సు సౌకర్యం కావాలని మేము కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా దీన్ని తక్షణమే మాకు దీన్ని అమలు చేయాలని కూడా నేను కోరుకుంటాను. కొత్త కమిటీ ద్వారా ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే మేము కలుస్తాం. ఇప్పుడు కలిసి అన్నిటి పనులకు మేము ముగింపు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా మేము చేసుకున్నామని చెప్పి మీకు మీ విజయానికి కారణం ఏంటిదన్నా? ఈ విజయానికి కారణం సుధాకర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ పని చేయగలుగుతారని నాకు ఈ విజయానికి ఇది నాంది పలికిండు ప్రజలు. ఇది ప్రజలే కారణం. నాకు ఇది ప్రజలు వీళ్ళు చేస్తారనే ఒక ఉద్దేశంతో నన్ను కోరుకొని నాకు ఓటేసి, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి నాకు ఓటేసి నన్ను గెలిపించారు. దీనికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను 18 గెలిపించాను.